భవానీ గారిని చూస్తా ఉంటే అసలు ఇంత అందమైన అమ్మాయిని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంత ఆలోచిస్తున్నారు చెప్పండి. అబ్బాయి జుట్టు ఇంకెక్కువ ఉండేది, ఇంత ఉండేది. మా పిన్ని వాళ్ళు మా నాయన అస్సలకి బట్టతల రాదురా. మీ జుట్టే మీకు అందమైన భార్యను తీసుకొచ్చింది అయితే. సో తాళి కట్టినప్పుడు ఎవరు ఏడ్చారు? నేనెందుకు ఏడుస్తా? స్ట్రిక్ట్ వైఫా, జోవియల్ వైఫా? సరే తరలే. ఫిబ్రవరి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది వ్యాలంటైన్ వీక్. మరి ఈ వ్యాలంటైన్ వీక్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మరి మంచి మంచి కపుల్స్తో కూడా ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకున్నాను. మరి ఎవరో ఎందుకో ఆల్రెడీ స్మార్ట్ జోడీలోని దుమ్ము లేపేస్తున్నారు కదా మన అభయ్ అండ్ భవానీ గారు. సో వాళ్ళతోనే స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు అయితే పిలిపించేసాను మన స్టూడియోకి. సో లేట్ ఎందుకు మాట్లాడదాం వాళ్ళ లవ్ స్టోరీ గురించి అండ్ ఇప్పుడు రీసెంట్ కపుల్స్కి వాళ్ళు ఎటువంటి మోటివేషన్ అలాగే కొన్ని ఎటువంటివి ఇస్తారన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అభయ్ గారు. హాయ్ హాయ్. హాయ్ భవానీ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ బిగ్ బాస్లో మీరు వచ్చేసిన తర్వాత మనం కలిసాం. మళ్ళీ బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది మీ లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ రికగ్నిషన్ కొంచెం ఎక్కువైంది ఆబ్వియస్లీ, ఎందుకంటే టీవీ మీడియం అనేది చాలా ఎక్కువ చూస్తుంది కంపేర్ టు సినిమాస్. సో నేను ఆ గ్యాప్లో సినిమాలు కూడా తక్కువ చేసిన కాబట్టి చాలామంది నేను సినిమాలకి కొంచెం దూరం ఉన్నా అన్న ఇంటెన్షన్లో ఉండే, ఇంటెన్షనల్లీ కాదు డైరెక్షన్ చేస్తుండే. సో దానివల్ల కొన్ని సినిమాలు తక్కువ యాక్ట్ చేయాల్సి వచ్చింది. సో అట్లా తెలియలేదు. బట్ ఆ పిక్చర్ అంతా క్లియర్ అయింది జనాలకి, లేదు మనోడు యాక్టింగే చేస్తున్నాడు, డైరెక్షన్ వల్ల కొంచెం ఇదైంది అనేది ఆ టీవీ మీడియం త్రూ జనాలకు తెలిసింది. సో దెన్ ఇమ్మీడియట్లీ అయితే ప్రాజెక్ట్ బిగ్ బాస్ ముందు స్టార్ట్ చేసినా అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది డైరెక్షన్. దాంతోపాటు ఒక 2-3 సినిమాలు కూడా యాక్ట్ చేస్తున్నా. గోయింగ్ గుడ్, మంచిగా నడుస్తుంది. ఓకే. సో ఏదైనా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా మందికి కొంతమంది బీభత్సంగా ఫేమ్ అయిపోతూ ఉంటారు, కొంతమంది డౌన్ అయిపోతూ ఉంటారు. సో మీరు ఆ బీభత్సమైన కేటగిరీలో ఉన్నారా లేకపోతే డౌన్ అయ్యే కేటగిరీలో ఉన్నారా? అంటే నేను జస్ట్ ఆ ఫేజ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన. ఓకే. అండ్ లక్కీలీ ఏంటంటే ఆల్రెడీ నేను సినిమాలలో నాకుంటే ఒక చిన్న రికగ్నిషన్ ఉంది కాబట్టి స్పెషల్గా అంటే బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ నీకు ఫేమ్ ఇస్తుంది, కానీ మళ్ళీ నీకు ఎండ్ ఆఫ్ ద డే నీ టాలెంటే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. సో డెఫినెట్గా నన్ను నమ్మిన కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి నా వర్క్ యాస్టీస్గా నడుస్తూనే ఉన్నది. లైక్ టూ మచ్ హై కాదు, టూ మచ్ లో కాదు, బట్ ఏదైతే నేను వెళ్తున్నానో దానికంటే ఒక 2 స్టెప్స్ అయితే ముందుకు వెళ్తున్నా. ఓకే. సో నెక్స్ట్ అభయ్ గారు ఏం చేస్తూ ఉంటారు? సినిమాల నుంచి మనకి మళ్ళీ వస్తారా లేకపోతే ఎటువంటి క్యారెక్టర్స్తో మన ముందుకు వస్తారా అనుకునే టైంలో ఇలా ఇస్మార్ట్ జోడీలో మెరిశారు. ఏం మరి మీకు ఇంట్రెస్టా ఇస్మార్ట్ జోడీలో? ఆల్రెడీ కొన్ని సీజన్స్ చూసారు కాబట్టి ఆ మెమరీస్ గ్యాదర్ చేసుకోవడం, ప్రతి మూమెంట్ని షేర్ చేసుకోవడం మీకు అది నచ్చిందా? అంటే అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అదొక ప్లాట్ఫామ్ నన్ను అడిగితే. సో మీకు ఎలా అనిపించింది వెంటనే ఆఫర్ రాగానే? ఫస్ట్ వచ్చినప్పుడు నేను తీసుకుందామా వద్దామన్న డైలమాలో ఉండే, ఎందుకంటే తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తన లైఫ్ తన ప్రొఫెషన్ మొత్తం డిఫరెంట్, పేరెంటింగ్ కోచ్. సో కంప్లీట్ దానికి సంబంధం లేదు. మనం పబ్లిక్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నప్పుడు అలవాటు లేకపోతే మనం ఏదో మాట్లాడితే మళ్ళీ అది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు జనాలు తెలీదు, తనను ఎందుకు అనవసరంగా ఇటు తీసుకురావడం మళ్ళీ ఇబ్బంది పడుతుంది అన్నట్టు నేను చాలా అనుకున్నా. బట్ ఓంకార్ అన్న వాళ్ళు మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పినారు, ఈ మూమెంట్ మళ్ళీ రాదు, ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి అంతసేపు టైం స్పెండ్ చేసి ఈ చిన్న చిన్న గేమ్స్ ఎప్పుడు ఆడుంటారు మీరు, గుర్తు తెచ్చుకోండి అన్నప్పుడు నాకు అనిపించింది అవును కదా మనం ఆ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం మళ్ళీ ఒకసారి అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఆ డెసిషన్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని తొందరలోనే రియలైజ్ అయినాం. స్టేజ్ మీద మేము ఇద్దరం కలిసి డ్యాన్స్ చేయడం కావచ్చు, మా గురించి మేము మాట్లాడుకోవడము, తన మనసులో ఉన్నది చెప్పడము. సో ఓపెన్గా మాకు అనిపించింది మొత్తం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాం. అండ్ డే మొత్తం తనతోటే కలిసి ఉండడము, పక్కపక్కకే కూర్చోబెడతారు. సో మొత్తం ఎటు వెళ్ళినా కలిసే వెళ్తాం అన్నాడు. సో అంత టైం దొరకదు. జనరల్గా మనము ఏదన్నా అవుటింగ్కి వెళ్ళినా కూడా ఏదో ఒక స్పేస్ దొరుకుతుంది, పర్సనల్ స్పేస్, ఎటో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అది ఇద్దరం కలిసి ఉండడం కాబట్టి నేను తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అని నాకు అనిపించింది. చాలా మంచి మెమరీస్ ఇప్పటివరకు అయితే. అండ్ ఇస్మార్ట్ జోడీకి వచ్చిన తర్వాత అభయ్ గారిని పక్కన పెట్టేసి టోటల్ ఫోకస్ అంతా భవానీ గారి మీదే. అంటే ఆమె అసలు అవునా ఇండస్ట్రీతో ఆమెకు సంబంధం లేదా? అంటే చాలామంది మిమ్మల్ని మీ హైపర్ యాక్టివ్నెస్ కావచ్చు, అంటే కెమెరా అంటే ఫియర్ లేదు అట్లా మాట్లాడుతూ ఉంటే ఈమెకి ఇండస్ట్రీ అంటే అన్నీ తెలుసు, ఎప్పుడో మేబీ అన్నిట్లో యాక్ట్ చేసే ఉంటారు, ఆమెకు ఆ భయం లేదా అన్నట్టుగానే, అంటే ఆ కొత్త ఎక్స్పీరియన్స్ అన్నది మీలో మేము చూడలా ఫ్రమ్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి కూడా.
సో మీకు మేబీ అంటే మీకు ఇంట్రెస్టా అట్లా కెమెరా ముందుకు రావాలి, నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవాలి, నేనేంటో తెలియాలి అని చెప్పి? యాక్చువల్గా నాకు అసలు జీరో ఇంట్రెస్ట్ ఉండేదండి, కానీ కాన్సెప్ట్ ఆఫ్ స్మార్ట్ జోడీ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకొక థింగ్ ఏంటి అంటే నేను డే మొత్తం అభయ్తోనే ఉంటా కాబట్టి నాకు కెమెరాస్ ఇవేమీ కనిపించవు. అభయ్ అప్పుడప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటాడు కెమెరాస్ ఉన్నాయని, కానీ నేను కెమెరాస్ మైక్ ఇలాంటివి పట్టించుకోను. నేను ఎలా ఉన్నానో అలానే ఉంటున్నా. అలానే చాలా జోవియల్గా గేమ్స్ కానీ ఏవి కానీ చాలా అంటే పర్టికులర్గా ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, ఇలానే గేమ్స్ ఆడాలి, లేకపోతే నన్ను నేను ఇలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఇవేమీ ప్రీ ప్లానింగ్ లేకుండే. జస్ట్ వెళ్ళినామా, ఆడినామా, ఎంజాయ్ చేసినామా, ఆయనతోని కొన్ని జోక్స్ వేసినానా వచ్చినానా. ఇంట్లో కూడా నార్మల్గా జోక్స్ వేస్తాం కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అవే అక్కడ వేయడము. ఆ డెసిషన్ మేకింగ్లో కూడా ఇప్పుడు నామినేషన్స్ ఉంటాయి, ఆ డెసిషన్ మేకింగ్లో కూడా నీ దగ్గర పాయింట్స్ ఉన్నాయి, నా దగ్గర కలిసి చేసే పనులు ఇవన్నీ జనరల్లీ మనం ఇవి ఈ జనరేషన్లో మనం అవి మిస్ అవుతాం. సింగిల్ పర్సన్ డెసిషనే వెళ్తూ ఉంటుంది ఏ ఇంట్లో అయినా, ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ డెసిషన్. ఇప్పుడు కిడ్ దగ్గరకు వస్తే వైఫ్ డెసిషన్స్ వెళ్ళడం, ఫినాన్షియల్ దగ్గరకు వస్తే హస్బెండ్ డెసిషన్. అలా కాకుండా ఇద్దరు కలిసి మేక్ చేసే డెసిషన్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. అవి నార్మల్గా మనకి డైలీ లైఫ్లో జరగవు కదండి. అందుకు నేను ఇంకా హైపర్ యాక్టివ్గా ఉండి, మాకు ఎపిసోడ్స్ కూడా 2 o'clock 3 o'clock 4 o'clock అవుతుంటాయా ఆడిపిస్తారు. అప్పుడు కూడా కాఫీ తాగినామా, యాక్టివ్ అయినామా, సరే ఆడుకున్నాం. కానీ మీకు కొన్ని గేమ్స్ అనిపించవా, అరే ఏంద్రా మా పిల్లలు ఆడాల్సిన గేమ్ మేము మా చేత ఆడిస్తున్నాం? అవి ఎంత టఫ్ అనిపిస్తాయి తెలుసా అండి. ఆ గేమ్స్ చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తాయి. ఆ మినిట్కి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే క్విక్, ఫాస్టెస్ట్ హ్యాండ్స్ ఫస్ట్ అన్నట్టు. సో ఆ మినిట్లో అందరికంటే స్పీడ్ చేయాలన్న ఒక అది ఉంటుంది కదా, క్యూరియాసిటీ, ఆ టెన్షను, అది చాలా ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అండ్ రెండోది ఆయన ఎక్కువ ఫిజికల్గా స్ట్రెస్ చేయాలనుకోవడం మనల్ని. ఎందుకంటే మనం అంతంత కాస్ట్యూమ్స్ వేసుకొని పెద్ద గేమ్లు ఆడలేము, సింపుల్గా ఆడేలాగానే ఉంటాయి. ఆయన మెయిన్ మోటో ఏంటంటే ఆ గేమ్ని మనం ఎంజాయ్ చేయాలి, యాజ్ ఎ కపుల్, యాజ్ ఎ ఫ్యామిలీ, చూస్తూ ఆడియన్స్ కూడా నవ్వుకోవాలి. సో అట్లా చిన్న గేమ్స్ ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద షోనే అది. సో అట్లా మీరు చెప్తే షాక్ అవుతారు, చిన్న గేమ్స్. అవును, కానీ అవి ఓడిపోతాం కూడా, ఆ స్టేజ్ పైన బ్లాంక్ అయిపోతామండి. అంటే ఆ లైటింగ్స్ ఎందుకంటే చూసినప్పుడు మేము కూడా అనుకుంటా ఇది గేమా, ఇది వీళ్ళ చేత ఆడిపించడం ఏంది అన్నట్టు అనిపిస్తుంది. ఓడిపోవడం ఇంకా అంటే జనరలీ ఆ లైటింగ్స్కి ఫస్ట్ బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది. నా విషయానికి వస్తే నాకు ఆ లైటింగ్స్ అవన్నీ అలవాటు ఉండవు కదా, డిఫరెంట్ కలర్స్ ఉండేసరికి థాట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, అక్కడే ఉండవు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ మనకి ఇప్పుడు ఒక వార్మ్ లైట్లో కూర్చోబెడితే మన బ్రెయిన్, మన హార్ట్ అన్నీ యాక్టివ్ మోడ్లో పనిచేస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు తీసుకొచ్చి డిఫరెంట్ లైట్స్లలో మనల్ని యాక్టివ్గా ఉండు అని అంటే ట్రిగర్ సెన్సేషన్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే మనకు అది తెలియకుండానే కోపం వస్తూ ఉంటుంది కొన్ని గేమ్స్లో. ఇదేంటి ఇది ఆడలేకపోయినానా అని, అది చాలా ఈజీగా కనిపిస్తుంది అక్కడ, కానీ మనకన్నా క్విక్గా ఆడే వాళ్ళు ఉంటారు. ఆ చిన్న గేమ్స్ అయినా కోపాలు, ప్రేమలు. నాకు ఎందుకు అనిపించిందంటే ప్రదీప్ గారికి అంటే ఒక గేమ్ పెట్టారు కదా, బెలూన్స్ అంటే కలర్స్ అన్నీ కూడా ఒక లైన్లో పెట్టాలి అని చెప్పి గేమ్ ఉంది చూసారు, అది అయ్యో ఇది కూడా ఆడలేకపోయింది, ఇంత ఈజీ గేమ్, జస్ట్ అన్ని మ్యాచ్ ఒకే కలర్లు పెట్టడం కదా, ఇది కూడా ఆడలేకపోతున్నారు ఏంటబ్బా అనిపిస్తా ఉంటుంది. అయితే దాంట్లో ఒక చిన్న అది ఏంటి అంటే మనకి స్ట్రైట్ కనబడతాయి, వాళ్ళు పైనుంచి కిందికి చూడాలి. సో విజన్ కొంచెం వాళ్ళకి డిస్టర్బ్ ఉంటుంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అట్లే ఉంటుంది చిన్న ఇప్పుడు ఒక గేమ్ ఆడిరు అందరు కలిసి, వాటర్ పోస్తూ ఉండాలి. సో అది ఎట్లా అంటే చూసేటప్పుడు సింపులే కదా అనిపిస్తుంది. ఫ్యామిలీ థీమ్లో లెఫ్ట్ అంటే రైట్ పోవాలి, రైట్ అంటే లెఫ్ట్ పోవాలి. సో ఆయన ఎప్పుడు కమాండ్ ఇస్తాడా అని వెయిట్ చేస్తాం ఒకటి. రెండోది కొన్ని సడన్గా ఎడమ అంటాడు, అది తెలీదు. ఎడమ కుడి, ఇప్పుడు కొంతమందికి తెలుగు ఇంగ్లీష్ అంత ఉండరు, ఇప్పుడు ఈమె ఉంది ఎస్పెషల్లీ, ఎడమనగానే కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది, ఆపోజిట్ వెళ్ళాలి, ఎడమ అంటే కుడి వెళ్ళాలి, కుడి అంటే ఆపోజిట్ వెళ్ళాలి. లెఫ్ట్ అంటే కొంచెం అంటే ఇప్పుడు చెప్పిన ఎడమ అంటే లెఫ్ట్, రైట్ అంటే కుడి అని చెప్పిన ఆ ఇన్స్టింక్ట్ లో పనిచేయదు కదా బ్రెయిన్, అది ఆడతాడు గేమ్. సో అక్కడ మజా వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.